ఆక్రమణలకు వ్యతిరేకంగా మహిళా న్యాయవాది పోరాటం చేస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద న్యాయవాది స్వర్ణలత నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. ఏలూరు జెడ్పీ కార్యాలయం, ఇండోర్ స్టేడియం రోడ్లో ఫుట్ పాత్రను ఆక్రమించారని ఆమె ఆరోపించారు. ఆక్రమణలు తొలగించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఏలూరులో ఫుట్పాత్లు, డ్రైనేజీలు ఎంక్రోచ్మెంట్స్ గురవుతున్నాయని, ఏలూరులో చాలా ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి, పీజీఆర్ఎస్ చుట్టూ తిరిగి విసిగిపోయి, అధికారుల స్పందన నచ్చక తప్పుడు ఎండార్స్మెంట్లు, పీజీఆర్ఎస్ అనేది కరెక్ట్ కాదని, ఇంకా ఎండార్స్మెంట్లు తప్పులు ఇస్తారు, స్పీకింగ్ ఆర్డర్లు కూడా తప్పుడు ఇస్తారని చెప్పి విసిగిపోయి నిర్విరామ నిరాహార దీక్ష చేద్దామని చెప్పి ఏలూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్లో శాంతియుత నిరసన చేసుకున్నాను. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు నన్ను కలెక్టర్ గారిని కలవనివ్వకుండా ఆయన తప్పుడు సమాచారం కలెక్టర్ మేడంకి ఇచ్చి నన్ను కలెక్టరేట్ బయటికి పంపించేసి నేను అక్కడ కూడా ఇలాగే కూర్చుంటే లాక్కెళ్ళిపోయి నా మీద కేసులు పెట్టించారు, తప్పుడు కేసులు. ఇంకెందుకు ఇలా జరగదని చెప్పి న్యాయం కోసం పోరాడి